నమస్తే. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఓ పక్క అధికార టీడీపీ నేతలు ప్రైవేటీకరణ కాదు అని చెబుతూ ఉన్నారు. కానీ మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనుకూల విధానాలు అమలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. పర్మనెంట్ ఉద్యోగులను బీఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించే చర్యలు చేపడుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 3 నెలలకు 1400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించాలి అని, అలా ఏడాదికి 5600 మంది ఉద్యోగులను తొలగించాలి అని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే గతంలో 1100 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించగా తాజాగా మరో 1503 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి పంపారు. మరో 440 మంది కాంట్రాక్ట్ కార్మికులను రెన్యువల్ చేయకుండా బయట ఉంచారు. వారిని విధుల్లోకి తీసుకోవాలి అని రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద చర్యలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఒత్తిడి. ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి యాజమాన్యంపై రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ప్రతిరోజు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. మొదటగా మెడికల్ ఫిట్నెస్ లేని వారిని, 55 ఏళ్ల పైబడిన వారిని తొలగించాలి అని యాజమాన్యం నిర్ణయించింది. అందుకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. స్టీల్ ప్లాంట్లో దాదాపు 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, దాదాపు 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 2,603 మందిని తొలగించారు. పర్మనెంట్ ఉద్యోగుల్లో 1,223 మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇలా దశల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు సంఖ్యను తగ్గిస్తున్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గుదల స్టీల్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది అని, ఇప్పటికే సెయిల్తో పోల్చితే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు తక్కువగా ఉన్నారు అని ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఉద్యోగులను తగ్గించడంతో మరింత నష్టం వాటిల్లుతుంది అని అన్నారు. సమ్మె సైరన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. మొత్తం 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చే వరకు సమ్మె చేపట్టాలి అని నిర్ణయించింది. సమ్మెకు ముందుగా శనివారం కూర్మన్నపాలెంలో భారీ రాస్తారోకో చేపట్టాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7న రీజనల్ లేబర్ కమిషనర్తో మరోసారి చర్చలు జరపాలి అని నిర్ణయించింది. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. అనంతరం సమ్మెలోకి కాంట్రాక్ట్ ఉద్యోగులు వెళ్లనున్నారు.